హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే అటవీ శాఖకి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఇది వచ్చరికి ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో ఏది నేషనల్ మిషన్ ఆన్ హిమాలయన్ స్టూడియోస్కి సంబంధించి అంటే NMHSకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి NMHS అంటే నేషనల్ మిషన్ ఆన్ హిమాలయన్ స్టూడియోస్. అంటే మనకి ఇది సమ్మర్కి సంబంధించింది కాబట్టి లేటెస్ట్గా మనకు అటవీ శాఖకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇందులో వచ్చేసరికి మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు ఫాలోయింగ్ ప్యూర్లీ టెంపరవరీ పోస్ట్ ఆన్ ప్రాజెక్ట్ స్టాఫ్. అంటే ఇది వచ్చేసరికి మనకు పర్మనెంట్ పోస్టులు అయితే కాదనమాట, కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన పోస్టులు. అలాగే ఫండెడ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆన్ ఫ్లోరిస్టిక్ డైవర్సిటీ ఇన్ ది అప్లైడ్ హై ఆల్టిట్యూడ్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఆన్ సిక్కిం. అంటే మనకు ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినది అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకా దాంతోపాటు పోస్టుల విషయానికైతే వెళ్ళిపోదాం. మనకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు 25th మార్చ్ 2026 అంటే మనకు మార్చి నెల 25వ తారీఖు వరకే మనకైతే టైం ఉంది. సో ఎక్కువ టైం లేదు కాబట్టి త్వరగా మీరైతే అప్లై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి మనకు RA3 సంబంధించి ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి PhD అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఎన్విలాప్మెంట్స్ అంటే శాలరీకి సంబంధించి 67,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగే 67,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years, అప్పర్ ఏజ్ లిమిట్ ఆన్ ఇయర్స్ అంటే 45 years మించకుండా 45 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి BSc బాటనీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 24,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒక నెలకి దగ్గర 24 స్టార్టింగే ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మళ్ళీ మీకు ఒకవేళ మీ వర్క్ బాగుంటే మిమ్మల్ని అయితే ఇంకా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మూడో పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్. ఇందులో వచ్చేసరికి మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. BSc ఇన్ బాటనీ అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అందులో బాటనీ ఉండాలన్నమాట. లైఫ్ సైన్సెస్ కానీ లేదా బాటనీ కానీ వీటిలో ఏదున్నా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అంటే జస్ట్ ఫీల్డ్ వర్క్ ఉంటే అంటే మనకు ఫీల్డ్ వర్క్ తెలిసి ఉంటే సరిపోతుంది అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ అయితే ఉంటాయన్నమాట. ట్రావెల్ అలవెన్స్ కానీ, రూము, ఇలాంటివన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి అలవెన్స్ మొత్తం అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 50 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఏం లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసి వదిలేస్తే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, ఇలాంటి ఏం లేదు. జస్ట్ మీరు అప్లై చేసి వదిలేసినా మీ లక్ ఉంటే ఖచ్చితంగా ఆ పోస్ట్ అయితే మీకే రావచ్చు అనమాట. సో ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను, క్వాలిఫికేషన్ చెప్పాను, ఇంకా ఎక్స్పీరియన్స్ కొన్ని
పోస్ట్కి అయితే ఉంది. ఏ పోస్ట్కి అంటే మనకు RA3కి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఇలా డైలీ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు ఒక నోటిఫికేషన్ కాకపోయినా ఇంకోటి అయితే ఉపయోగపడచ్చు. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.